హలో అండి. నమస్తే. నేను డాక్టర్ జీవి నాగార్జునారెడ్డి. ఐయామ్ కన్సల్టెంట్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ హెడ్ అండ్ నెక్ సర్జన్ అట్ మా ఈఎన్టీ హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. నేను హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ స్పెషలిస్ట్ నండి. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అనగా మీ తల మరియు మెడ భాగంలో వచ్చే రకరకాల క్యాన్సర్స్, అంటే నోటి క్యాన్సర్స్, గొంతు క్యాన్సర్స్, ఇలాంటి హెడ్ అండ్ నెక్ సంబంధిత క్యాన్సర్స్ని ట్రీట్ చేసే స్పెషలిస్ట్ అండి. మనం నెక్స్ట్ టాపిక్ అండి, థైరాయిడ్ క్యాన్సర్స్ గురించి మాట్లాడుకుందాం. థైరాయిడ్ క్యాన్సర్స్ అనేవి చాలా మందిలో అపోహ ఉన్నాయి. థైరాయిడ్ క్యాన్సర్ వస్తే మన ప్రాణానికి ఇబ్బంది ఉంటుందని. చెప్పాలంటే థైరాయిడ్ క్యాన్సర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాన్సర్స్ అండి. ఏమైనా క్యాన్సర్ రావాలని కోరుకుంటే థైరాయిడ్ క్యాన్సర్ అనే కోరుకోవాలి. టచ్ వుడ్ మనకు అలాంటివి రాకూడదు, కానీ చెప్తున్నాను ఎందుకంటే జనాల్లో చాలా పెద్ద అపోహ ఉంది. థైరాయిడ్ క్యాన్సర్ వచ్చిందంటే వేరే క్యాన్సర్స్కి కంపేర్ చేస్తే, బాడీలో వేరే క్యాన్సర్స్కి కంపేర్ చేస్తే థైరాయిడ్ క్యాన్సర్ అనేది చాలా చాలా సేఫ్ అండి. జనరల్గా థైరాయిడ్ క్యాన్సర్స్ ఎవరో 1000లో కానీ ఓ 10,000 మెంబర్స్లో ఒకరు కానీ కాంప్లికేట్ అవుతుంది. అదర్వైజ్ అర్లీ స్టేజ్ రికగ్నిషన్, ఈ మధ్య మనకి అల్ట్రాసౌండ్స్ రావటం కానివ్వండి, వల్ల కానివ్వండి, అయితే చాలా బెటర్ డయాగ్నోస్టిక్, అంటే మన డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ బెటర్ కావటం వల్ల తొందరగా అర్లీ స్టేజ్లో మనం దాన్ని గుర్తించడం జరుగుతుంది. సో దానివల్ల మనం అర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. దానివల్ల మన లైఫ్ స్పాన్ అనేది, అంటే మనం జీవనకాలం అనేది ఆల్మోస్ట్ దాదాపు అంతే ఉంటుంది. థైరాయిడ్ క్యాన్సర్ అని వచ్చిన వాళ్ళలో పెద్దగా ఏమి అంటే ప్రాణాపాయం లాంటిది ఏమి ఉండదండి. అంత భయపడాల్సిన అవసరం లేదు. కానీ థైరాయిడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు, మీకు థైరాయిడ్ క్యాన్సర్ అని తెలిసినప్పుడు ఆ విషయాన్ని నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్కి చూపించడం చాలా ఇంపార్టెంట్ అండి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. సో చాలామందిలో అపోహ ఏంటంటే థైరాయిడ్ క్యాన్సర్ వచ్చిందండి, అది మరి ఫ్యూచర్లో మా ఫ్యామిలీ మెంబర్స్కి వస్తుందా, మా హస్బెండ్కి వస్తుందా, మా పిల్లలకి వస్తుందా అంటే థైరాయిడ్ క్యాన్సర్ అనేది అందరికీ దానికి కారణాలన్నీ చాలా లిమిటెడ్ కాదు. అంటే ర్యాండమ్గా రావడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద ఆర్ నాట్ హెరిడిటరీ, అంటే మన జన్యుపరంగా అనేవి అందరికీ రావు. ఓన్లీ చాలా తక్కువ మందికి జన్యుపరంగా వస్తాయండి. జనరల్గా మీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్, అంటే మీ జనరల్గా లేడీస్ అనుకుందాం, ఆడవారు అనుకుంటే వాళ్ళ అమ్మగారికో, లేదంటే వాళ్ళ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ ఎవరికైనా చెల్లెలకు, అక్కకు ఎవరు ఉంటే వాళ్ళల్లో వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఎస్పెషలీ మీ ఫ్యామిలీలో ఎవరికైనా థైరాయిడ్ క్యాన్సర్ ఉండుంటే, మీ అమ్మగారికైనా మీ సిస్టర్కైనా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్, అంటే మన బ్లడ్ రిలేటివ్ కేర్ ఉంటే ఖచ్చితంగా ఆ అవకాశం మీకు ఉండదు. సో మీరు జాగ్రత్తగా ఉండాలి. అంతేకాని దానికి కంగారు పడిపోయి మల్టిపుల్ ఇన్వెస్టిగేషన్స్, చాలామంది మనకి అల్ట్రాసౌండ్లో తెలియకపోతే పెట్ స్కాన్ చేయించుకోవచ్చా అండి, లేకపోతే ఎంఆర్ఐ చేయించుకోవచ్చా అండి. ఈ థైరాయిడ్కి అల్ట్రాసౌండ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్స్ అండి. అన్నిటికన్నా అంటే మనకి ఈజీగా అవైలబుల్, ప్లస్ చాలా డీటెయిల్గా మనకి దాని గురించి, థైరాయిడ్ గురించి తెలుస్తుంది. సో పెట్ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ అనేది ఓన్లీ మీకు డాక్టర్ సజెస్ట్ చేసినప్పుడు, ఏవైనా స్పెసిఫిక్ కండిషన్స్లో మాత్రం అండి అవసరం. అదర్వైజ్ థైరాయిడ్ క్యాన్సర్స్కి పెట్ స్కాను, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ పెద్ద రోల్ ఉండదు, రొటీన్ అల్ట్రాసౌండ్ తప్ప. సో థైరాయిడ్ క్యాన్సర్స్లో అండి, ఈ థైరాయిడ్ క్యాన్సర్స్ అనేవి డిపెండింగ్ ఆన్ స్టేజ్ అండి, డిపెండింగ్ ఆన్ ఏజ్ని బట్టి కూడా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. సో ఈ చాలా అర్లీ స్టేజెస్లో చిన్న నాడ్యూల్స్ ఉన్నప్పుడు మనం ఇన్సిడెంటల్గా, అంటే మనం అనుకోకుండా ఏదో హెల్త్ చెకప్ కోసం, వేరే ప్రాబ్లం కోసం స్కాన్ చేస్తున్నప్పుడు కొంతమందికి ఈ థైరాయిడ్ క్యాన్సర్ అని బయటపడటం జరుగుతుంది. వాటిని ఇన్సిడెంటలోమాస్ అంటాం. సో అలాంటి నాడ్యూల్స్, అంటే అలాంటి సస్పీషియస్, అంటే డౌట్ఫుల్ ఉన్న ఏమన్నా మనకు అల్ట్రాసౌండ్లో బయటపడింది అనుకోండి, దానికి భయపడాల్సిన అవసరం లేదు. సూది పరీక్షలో ఫర్ సపోజ్ మనకి అది క్యాన్సర్ అని తేలింది అనుకోండి, అది భయపడాల్సిన అవసరం లేదు. సో ఈ థైరాయిడ్లో ఎలాంటి క్యాన్సర్ వచ్చినా అది ప్రాణాయాపం కాదు. అంటిల్ అన్లెస్ అది చాలా పెద్దగుండి చాలా రోజుల నుంచి దాన్ని అలానే ఉంచేసుకొని మనం ట్రీట్మెంట్ చేయించుకోకపోతే ఖచ్చితంగా అది ఏ రోగమైనా మనకి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. బట్ ఇన్ జనరల్ థైరాయిడ్ క్యాన్సర్స్ అనేవి వన్ ఆఫ్ ద సేఫ్ క్యాన్సర్స్ అనుకోవచ్చండి. సో చాలామంది, అంటే మనం నా దగ్గర కొన్ని ఇంట్రెస్టింగ్ కేసెస్ మీతో జస్ట్ షేర్ చేస్తాను మీకు అర్థం కావడానికి. ఒక యంగ్ అమ్మాయి వచ్చారండి. ఆమెకి థైరాయిడ్లో నాడ్యూల్ ఉంది. గత 4-5 సంవత్సరాల నుంచి, ఆల్మోస్ట్ ఒక 5 years పై నుంచి చిన్న నాడ్యూల్. అది పెరగట్లేదు, అది ఎటువంటి మార్పు లేదు. సో తను చాలా ప్లేసెస్లో, చాలా డిఫరెంట్ డాక్టర్స్కి, రకరకాల సిటీస్లో చూపించుకున్నారు. అన్ని ప్లేసెస్లో, అన్ని దగ్గర ఆ రిపోర్ట్లు, అల్ట్రాసౌండ్లు సీరియల్గా ఎవ్రీ 6 monthsకి తను రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటున్నారు. కానీ దానిలో ఎటువంటి మార్పులు లేవండి. అలాంటి కేసెస్లో వాళ్ళ మెయిన్ డౌట్ ఎలా ఉంటుందంటే, సార్ నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాను, పిల్లల్ని కందాం అనుకుంటున్నాం, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో ఇలాంటప్పుడు మేము సర్జరీ ప్లాన్ చేసుకుంటే సేఫా, లేదు అంటే ప్రెగ్నెన్సీ ఏమైనా ప్రాబ్లం వస్తుందా అంటే, నేను
సో ఇలాంటి వాళ్ళకి స్పెసిఫిక్గా ఇలాంటి క్వశ్చన్స్తో వచ్చే వాళ్ళకి నేను ఒక స్మాల్ ఒక బెస్ట్ ఆన్సర్ ఏంటంటే అండి, అది ఇన్ని సంవత్సరాల నుంచి మారలేదు కాబట్టి అది ఎలా బిహేవ్ చేస్తుందో మనం కూడా చెప్పడం కష్టం. సో దీనివల్ల మన ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ కావడం కానీ, దాని తర్వాత పిల్లలకి ఎఫెక్ట్ కావడం కానీ జరగదు, భయపడాల్సిన అవసరం లేదు. సో ఆ పేషెంట్కి మేము కంటిన్యూ తను ఎలా ప్లాన్ చేసుకుని సజెస్ట్ చేస్తాం. ఈవెన్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అది ఆ నాడ్యూల్ అలానే ఉంది. సో ఇలా ఎవరైతే వెరీ స్మాల్ అంటే చాలా చిన్న నాడ్యూల్, ఫ్యూ మిల్లీమీటర్స్, లెస్ దెన్ అ సెంటీమీటర్ నాడ్యూల్ ఉన్నవాళ్ళు స్పెసిఫిక్గా మేము రెగ్యులర్గా డాక్టర్తో చెకప్ చేసుకుంటాం. అందులో ఈవెన్ క్యాన్సర్ వచ్చినా కూడా మేము ఫాలోఅప్లో పెంచుతాం. సర్జరీ చేయాలి కానీ సర్జరీ చేయకుండా దాన్ని డిలే కూడా చేయొచ్చు. అంతేకాని అందరు పేషెంట్కి ఇలాంటి ట్రీట్మెంట్ కుదరదు. మనం ఖచ్చితంగా రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంటే మాత్రమే ఇలాంటి ట్రీట్మెంట్, ఓన్లీ ఫ్యూ కేసెస్ మాత్రం ఇలా కుదురుతుంది. అది కాకుండా చాలామంది కొంతమంది పేషెంట్స్ ఉంటారండి, వాళ్ళు ప్రెగ్నెన్సీలో మాకు థైరాయిడ్ రిలేటెడ్ ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఒకసారి అల్ట్రాసౌండ్ చేసుకోవడం, వాళ్ళ రొటీన్ అల్ట్రాసౌండ్ ఏదైతే మన రొటీన్ గైనిక్ చెకప్తో పాటు ఈ అల్ట్రాసౌండ్ చేసుకున్నప్పుడు కన్సీవ్ అయినప్పుడు మనకి ఇలాంటి రిపోర్ట్స్తో వస్తారు. దానిలో వాళ్ళ సూది పరీక్ష చేసినప్పుడు, ఎఫ్ఎన్ఏసీ చేసినప్పుడు కానివ్వండి, సస్పీషియస్గా డౌట్ఫుల్గా వస్తుంది. వాళ్ళకి అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, అర్జెంటుగా ఇప్పుడు ఇది ప్రెగ్నెన్సీలో మేము ఆపరేషన్ చేసుకోవాలా అంటే ఖచ్చితంగా కాదండి. అంటిల్ అన్లెస్ అది చాలా పెద్దగా ఉండి చాలా బాడీలో విపరీతంగా స్ప్రెడ్ అయినంత మాత్రం జనరల్గా మేము ఇలాంటి థైరాయిడ్ క్యాన్సర్స్ ప్రెగ్నెంట్ ఉన్న పేషెంట్స్కి ఆపరేట్ చేయమండి. చేయాల్సిన అవసరము అర్జెన్సీ కూడా ఉండదండి. ప్రెగ్నెన్సీ అయిపోయి బేబీకి ఫీడ్ చేసుకుంటూ ఒక 6 months తర్వాత కూడా మనం దీన్ని డిలే చేసుకోవచ్చు అండి. సో అదే నేను అందుకనే మేము రిపీటెడ్గా చెప్తున్నాను, థైరాయిడ్ క్యాన్సర్ ఈజ్ వన్ ఆఫ్ ద సేఫ్ క్యాన్సర్స్ అండి. దీనివల్ల ప్రాణాంతకమైన సిచ్యువేషన్ చాలా తక్కువ కేసెస్లో, అంటే ఏవైతే నెగ్లెక్టెడ్ అంటే చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయో మనం దాన్ని పట్టించుకోవట్లేదో అలాంటి కేసెస్లో ఖచ్చితంగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందండి. కానీ ప్రెగ్నెన్సీ, కన్సెప్షన్ అంటే మనం ప్రెగ్నెంట్ కావడానికి కానీ ఇవి అడ్డంకులు కాదు. ఒకవేళ ప్రెగ్నెంట్ అయినా మన థైరాయిడ్ క్యాన్సర్ అనేది డిటెక్ట్ అయినా మనం మన ప్రెగ్నెన్సీని, బేబీని సేఫ్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఏమీ ఇబ్బందులు ఉండవండి. అదే రీసెంట్ టైమ్స్లో నేను ఇలాంటి చాలామంది పేషెంట్స్ని కలిసాను. వాళ్ళు ఇలాంటి ప్రాక్టికల్ ఇష్యూస్ తీసుకురావడం వల్ల ఈ వీడియోలో కనీసం అవి ఆన్సర్ చేద్దామని స్పెసిఫిక్గా ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నానండి.